మరి మిగతా ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి మనం మరి పూలదండలేసి చేసే పరిస్థితి లేకపోయినప్పటికీ మన పార్టీ ఆఫీసులో మరి శంకర్ గారు మేము మన జిల్లా కేడర్ అందరితో అలాగే టౌన్ కేడర్ అందరితో కలిపి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలుగువాడు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎక్కడున్నా సరే విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు అనే పేరుని ఏ తెలుగువాడు మర్చిపోలేని రోజు. మీ జ్ఞాపకం ఉంటుంది, 42 సంవత్సరాల క్రితం 82 మార్చి 20వ తారీఖున హైదరాబాదులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక సమావేశం పెట్టి పార్టీని ఆ రోజు అనౌన్స్ చేశారు. అది ఆయన పుట్టినరోజున ఈ దినం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఒక మహనీయుడిగా, ఒక పేరు మర్చిపోలేని పేరుగా ఆయన్నేమో ఈవేళకి గుర్తుంచుకుంటున్నారు. ఆయన ఆ రోజు ఆయన ప్రకటించిన పథకాలు ఈ రోజుకి కంటిన్యూ అవుతున్నాయి. పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి అన్ని వస్తువులు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు ఏదైతే ప్రవేశపెట్టారో ఈవేళకి 42 సంవత్సరాలైనా ఒక 7 ముఖ్యమంత్రులు మారినా సరే ఆ పథకాలనే కంటిన్యూ చేశారు. ఆయన ఆ రోజు నిబద్ధతతో క్రమశిక్షణతో మరి తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 82లో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత కంటిన్యూ అవుతుంది. మరి సైనికుల్లో తయారైన ఆ రోజులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సైనికులు ఇక్కడ టౌన్లో చూసుకోండి. మరి శంకర్ కానీ, రమణ కానీ, ఇదే మిగతా నాయకులు చాలామంది ఉన్నారు, పేర్లు నాకు కొన్ని తెలియవు. ఆ రోజు నుంచి కూడా మరి ఎన్టీ రామారావు అంటే ఒక దేవుడు, పేద ప్రజల పర్యటన పెన్నిది, తల వంచని నాయకుడుగా పేరు తెచ్చుకొని ఈరోజు 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయనంటే దేవుడుగా, దైవంగా ఈ రోజుకి పూజించుకుంటున్నాం. మరి అటువంటి వ్యక్తి 101వ జయంతి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కమర్షియల్ యుగంలో ఎలాగుందో మీకు తెలుసు. నిన్న చచ్చిపోతే రేపు 2వ రోజు 3వ రోజు మర్చిపోయే రోజులు ఉన్నాయి. కానీ అలా కాకుండా 101 సంవత్సరం అయినా సరే, ఆయన పుట్టి 101 సంవత్సరం అయినా ఈవేళ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన్ని ఒకసారి స్మరించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఆయన ఏదైతే పార్టీ పెట్టాడో ఆ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.